నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం అసురుడు నవల 18వ భాగాన్ని విందాం. ఇంక దాన్ని భరించలేక నా గదిలోకి వెళ్ళి స్పృహ కోల్పోయే వరకు మద్యం తాగాలనుకున్నాను. వెనుతిరిగి తోటవైపు చూశాను. అక్కడ పవిత్రుడైన నా తమ్ముడు విభీషణుడు పద్మాసనం వేసి కళ్ళు మూసుకుని ముఖంలో ఎంతో సంతృప్తి కనబరుస్తూ మూర్ఖుడిలా కూర్చుని ఉండటం కనిపించింది. మొత్తం కుటుంబమంతా విపరీతమైన వేదనతో తల్లడిల్లుతూ ఉంటే వీడికి ఇంత తృప్తి, ఆనందం ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాడి దగ్గరికి వెళ్ళి వాడి ముఖం మీద చెరగకుండా ఉండిపోయిన ఆ కృత్రిమమైన చిరునవ్వుని తుడిపివెయ్యాలని అనిపించింది. కానీ మా వంశంలో ఎవరికీ హాని చెయ్యనివాడు వాడొక్కడేనేమో. వాడికి పెద్ద పెద్ద ఆకాంక్షలేవీ ఏ కోశానా లేవు. ఎప్పుడూ తన పట్ల సంతృప్తితో జీవితం సృష్టించే కష్టాల నుంచి దూరంగా తామరాకు మీద నీటి బొట్టులా జీవిస్తాడు. కుంభకర్ణుడు, శూర్పణఖ, మా అమ్మ, నేను చాలా సులభంగా భావోద్రేకాలను ప్రదర్శిస్తాం. అందుకే అందరికన్నా చిన్నవాడు భిన్నంగా ఉండటం మాకు బాగానే ఉందని అనిపిస్తుంది. నాది సరళ స్వభావం కాదు. తమ్ముడిలో ఆ సంతృప్తిని, నిరాడంబరంగా జీవించే పద్ధతిని చూస్తే నాకు అసూయ వేస్తుంది. బహుశా ఎటువంటి అత్యాశలు లేని జీవితమే అసలైన జీవితమేమో. అలా జీవించటమే మంచిదేమో. కానీ కావాలని అనుకున్న విభీషణుడిలా నేను ఉండలేను. అయినా నేనులా రావణుడిలా కాక ఇంకెవరిలాగో ఉండాలని ఎన్నడూ అనుకోలేదు. నేను నిట్టూర్చి నా తమ్ముడిని వాడి పరమానందకరమైన మూర్ఖత్వంలో వదిలి నా మందిరంలోకి నడిచాను. నాకు మద్యం తాగాలనిపించింది. లోపలికి వెళ్ళగానే మండోదరి మంచం మీద కూర్చుని ఉండడం కనబడింది. మెరిసిపోయే దుస్తులు వేసుకుని వజ్రాలు పొదిగిన బంగారు నగలతో ధగధగా మెరిసిపోతూ నడయాడే కోశాగారంలాగా ఉందామె. నన్ను చూడగానే ఆమె ముఖం వెలిగిపోయింది. వెంటనే ఏదో అపరాధభావం నన్ను చుట్టుముట్టింది. నా మీద నాకే అసహ్యం వేసింది. వేదవతి తెల్లని ముఖం నాకు ఇంకా స్పష్టంగా జ్ఞాపకం ఉంది. ఆమెని నా భార్యతో పోల్చకుండా ఉండలేకపోయాను. మండోదరి కూడా అందమైనదే. కానీ ఆమె ముఖంలో కాఠిన్యం ఉంటుంది. పైగా ఆమెలో స్త్రీ సహజమైన శృంగారభావం, సొగసు బొత్తిగా లేవు. ఆమె దాదాపు విరాగినిలా ఉంటుంది. ఆమె అంటే నాకు జంకు, భయము. నా ఆత్మని ఆమె అద్దంలో చూపిస్తున్నట్టు, నాలో దాగి ఉన్న వికారమైన మచ్చలు, కురుపులు అందులో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నా భయాన్ని దాచుకునేందుకు కోపాన్ని, అసహ్యాన్ని ప్రదర్శించాను. దీర్ఘకాలం పాటు యుద్ధాలు చేస్తున్నప్పుడు కానీ, చివరికి కార్తవీర్యార్జునుడి చీకటి భూగృహంలో బందీగా ఉండగా ప్రాణాలు కాపాడుకునేందుకు పోరాడుతున్నప్పుడు కానీ ఒకసారి కూడా నాకు మండోదరి జ్ఞాపకం రాలేదన్న విషయం తలుచుకుంటే నాకు ఆశ్చర్యం వేసింది. నేను తహతహలాడింది వేదవతిని, నా మొదటి సంతానాన్ని చూడాలని మాత్రమే. నేను ఇబ్బందికి గురై అలా నిలబడిపోయేసరికి ఆమె దీనంగా నవ్వుతూ లేచి నిలబడింది. నవ్వటం వల్ల ఆమె ముఖం పూర్తిగా వెలుగుతో నిండింది. నేను ఆమె వైపు సూటిగా చూడలేకపోయాను. బయటికి దృష్టి సారించాను. నా తమ్ముడు ఇంకా ధ్యానంలో ఉండడం చూసి నాకు ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. మళ్ళీ వెనక్కి తిరిగేసరికి ఆమె నాకు చాలా దగ్గరికి వచ్చేసింది. ఆమె శరీరం నుంచి మల్లెపువ్వులు, కర్పూరము కలగలిసిన సువాసన వస్తోంది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండాయి. కనురెప్పలు అల్లల్లాడాయి. ఆమె సిగ్గుపడుతున్నట్టు అమాయకంగా అనిపించింది. ఆమెను హత్తుకుని అందమైన కళ్ళలోని కన్నీళ్లు తుడవాలని నాకు అనిపించింది. కానీ నా శరీరం కదల్లేదు. ఏదో అజ్ఞాత శక్తి నన్ను ఆపింది. మద్యాన్ని ఎక్కడ పెట్టావు? నా మాట నాకే మోటుగా తోచి చూపులు మరల్చుకున్నాను.
ఆమెకి బాధ కలిగిందని తెలుసు. అందుకే ఆమె వైపు చూడాలని అనిపించలేదు. ఆసనం వైపు నడిచి కూర్చుని పైకి చూడసాగాను. ఆమెకి ప్రస్తుతం ఏమనిపిస్తోంది? విద్వజ్జిహుడు ఆమె పట్ల ఎలా ప్రవర్తించాడు? ఆమెకి నేను గుర్తుకొచ్చి ఉంటానా? నాలో వందల కొద్దీ ప్రశ్నలు సుడులు తిరగసాగాయి. కానీ నేను మౌనంగా ఉండిపోయాను. నేను చేసిన యుద్ధాల గురించి గొప్పలు చెప్పాలని అనిపించింది. నేను చూసిన దృశ్యాలని ఆమెకి వర్ణించి చెప్పాలని అనిపించింది. దేవతలు నివసించే విచిత్రమైన, అద్భుతమైన ప్రదేశాల గురించి, ఓడిపోయిన తెగల గురించి, బందీ అవటంలో గల బాధ గురించి, వానరరాజు వాలి చేతిలో అనుభవించిన పరాజయం గురించి, ఇంకా ఒక బ్రాహ్మణ జాతి దేవతా స్త్రీతో నా ప్రేమ వ్యవహారం గురించి చెప్పాలని అనిపించినప్పటికీ నేను పైకి చూస్తూ అలా కూర్చుని ఉండిపోయాను. మండోదరి నా కోసం ద్రాక్షాసవం పోసి పట్టెమంచం నీడల్లోకి వెళ్ళిపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేను ఒక్క గుక్కలో మొత్తం ద్రాక్షాసవాన్ని తాగేసి బల్లమీద వేళ్లతో తట్టాను. ఆమె గబగబా వచ్చి మళ్ళీ నా పానపాత్రలో ద్రాక్షాసవాన్ని నింపింది. నేనలా తాగుతూనే ఉండిపోయాను. భవనమంతా భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడప్పుడు దూరం నుంచి మా అమ్మ, చెల్లి ఏడవడం వినిపిస్తోంది. జారిగొలిపే ఆ ఆర్తనాదాలు వినిపించినప్పుడు అపరాధం చేశానన్న భావంతో ఇంకా ఎక్కువ తాగుతూ నన్ను నేను మర్చిపోవాలని ప్రయత్నించాను. కొంతసేపటికి శవాన్ని పడుకోబెట్టిన స్థలం నుంచి వేదమంత్రాల ఘోష వినిపించింది. ఆ బ్రాహ్మణులు నా బావ ఆత్మ రకరకాల నదులని దాటేందుకు, దేవతల స్వర్గానికి చేరుకునేందుకు సాయం చేస్తున్నారు. ఎవరో ఒక సేవకుడు వచ్చి విద్వజ్జిహుడి శవాన్ని దహనక్రియలు జరిపించటం కోసం శ్మశాన వాటికకి తరలిస్తున్నారని, నన్ను వచ్చి చివరి చూపు చూడమని సందేశం అందించాడు. నేను కోపంగా లేచేసరికి పానపాత్రలు బల్లమీద నుంచి కిందికి దొర్లిపోయాయి. కింద పరిచిన తివాసీ మీద ద్రవం పడి మరకలు అయ్యాయి. పాపం ఆ సేవకుడి మీద గట్టిగా అరిచి పాత్రని వాడి మీదికి విసిరివేశాను. అది వాడికి తగిలి ఉంటే అక్కడికక్కడే ప్రాణాలు వదిలేవాడే. ద్రాక్షాసవం తుల్లింది. సేవకుడు ప్రాణభయంతో పరిగెత్తాడు. వాడు వెళ్ళగానే ద్వారాన్ని బలంగా మూశాను. కిటికీ మూద్దామని వెళ్ళేసరికి నా తమ్ముడు నవ్వు పుట్టించే యోగాసన భంగిమలోంచి తన శరీరాన్ని విడిపించి ఎక్కడో మాయమయ్యాడు. బహుశా బ్రాహ్మణులకి సాయం చేసేందుకే వెళ్ళి ఉంటాడు. అప్పుడు నా భార్యకేసి చూశాను. ఆమె భయంతో వణికిపోతోంది. ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాను. కానీ ఆమె నన్ను ఆశ్చర్యపరుస్తూ బలంగా తోసింది. తాగుడు మత్తులో ఉన్న నేను నిలదొక్కుకోలేక పడిపోయాను. నన్ను తాకకండి అంది ఆమె నెమ్మదిగా. కానీ ఆమె గొంతు దృఢంగా పలికింది. మూర్ఖుడిలా నేలమీద కూర్చుని ఆమె వైపు కళ్ళు మిటకరిస్తూ చూస్తూ ఉండిపోయాను. అంత భయస్థురాలిలా కనిపించే ఆమెలో అంత బలం ఉండడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఇలా తాగిన మత్తులో ఉన్నప్పుడు నన్ను తాకడానికి ప్రయత్నించవద్దు అంది. అలా తల పైకి ఎత్తుకుని నన్ను ఎదురిస్తూ తాకి చూడు ఏం చేస్తానో అన్న ధోరణిలో అక్కడే నిలబడింది. నాకు కోపం నసాలానికి అంటింది. లేచి మళ్ళీ ఆమెను పట్టుకోబోయాను. పక్కనే పెద్ద పాత్రలో ఉన్న పళ్ళు కోసే కత్తిని తీసి నా వైపు చూపించింది. ఆహా, ఇది నాకు బావుంది. ఈమె అణిగి ఉండే రకం కాదు. నాకు ఇది చాలా సరదాగా ఉంది అనుకున్నాను. ఇంతలోనే నేను నిర్ఘాంతపోయేటట్టు ఆమె కత్తిని తన పొత్తి కడుపు వైపు తిప్పి ఒక్క అడుగు ముందుకు వేసి నన్ను తాకటానికి ప్రయత్నించారంటే అంటూనే వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ వెక్కిళ్ళకి ఆమె శరీరం మొత్తం కంపించి పోసాగింది. ఆ వ్యవహారమంతా నాకు అసహ్యంగా అనిపించింది. నేను సులభంగా ఆమెను ఆక్రమించుకుని ఉండేవాడినే. కానీ ఇక నాలో ఆ కోరిక చచ్చిపోయింది. దానికి బదులు నేను పిచ్చి కోపం ప్రదర్శించాను. దిండ్లని చింపాను.
మంచం మీది పట్టుదుప్పటిని తీసి కింద పడేసి కాళ్ళతో మట్టగించాను. కొంతసేపటికి నేను చేస్తున్న పని నాకే తెలివి తక్కువదిగా అనిపించింది. నా భార్యని శాపనార్థాలు పెడుతూ ద్వారాన్ని పెద్ద చప్పుడుతో మూసేసి బయటికి వెళ్ళిపోయాను. నాకు ఎవరినైనా హత్య చేయాలన్నంత కోపం వచ్చింది. నా నిస్సహాయత మీద మరింత కోపం వచ్చింది. అదే సమయంలో దురదృష్టం కొద్దీ అతి సౌందర్యవతి అయిన ఒక సేవకురాలు వసారాని ఊడుస్తోంది. రాజమందిరంలో నుంచి సుడిగాలిలా బయటికి వచ్చిన నన్ను చూసి నోరు తెరుచుకుని చీపురు అక్కడ పారవేసి పరిగెత్తింది. ఆమెను నేను గమనించనేలేదు. కానీ ఆమె భయం నా దృష్టిని ఆకర్షించింది. ఆమెను తడుముతూ ఆమెను పట్టుకునేందుకు ముందుకు ఉరికాను. ఆమె కేకలు పెట్టకుండా అరచేతితో ఆమె నోరు మూసి పక్కనే ఉన్న గదిలోకి లాక్కెళ్ళాను. తరువాత ఆమెను బలవంతంగా అనుభవించాను. మొదట్లో ఆమె అడ్డు చెప్పింది. తనని నేను చంపేస్తానని భయపడిందేమో. కానీ తరువాత నాకు అనుకూలంగా ప్రవర్తించింది. నా చెల్లి చనిపోయిన తన భర్త కోసం శోకాలు పెడుతూ ఉంటే, మా అమ్మ నన్ను శాపనార్థాలు పెడుతూ ఉంటే, మా బావ శవానికి నా తమ్ములు అగ్ని సంస్కారం చేస్తూ ఉంటే, నా భార్య బాధతో ఏడుస్తూ ఉంటే, నేను రాజుని, చక్రవర్తిని, ఒక నీచజాతి స్త్రీతో రమిస్తున్నాను. ఆ పాపం నుంచే, ఆ అపరాధ భావం నుంచే నల్లటి, లావాటి, అనాకారి పుత్రుడు అతికాయుడు నాకు జన్మించాడు. శీర్షిక: ఉపద్రవం. భద్రుడు. నేను కోలుకునేందుకు దాదాపు సంవత్సరం పట్టింది. అసురులు ఒకరిని ఒకరు దోచుకుంటూ పోరాడుతున్న సమయంలో నా గుడిసె కాలి బూడిదైపోయింది. నేను ఉన్న ప్రదేశంలోనే కాదు, చాలా వరకు అంగళ్ళను, ఇళ్లను తగలబెట్టేశారు. విద్వజ్జిహ్వుడు రావణుడు అధికారం కోసం కరాల నృత్యం చేస్తున్న సంకట పరిస్థితుల్లో ఈ విధ్వంసం జరిగింది. నేను కొన్నాళ్ళు చాలా బాధపడ్డాను. రాజమార్గం పక్కన ఉన్న బ్రహ్మాండమైన మర్రి వృక్షం కింద నేను నిర్మించిన కుటీరంలోకి మాల మళ్ళీ వచ్చింది. అంతకుముందు ఆమె గురించి చాలామందిని సమాచారం అడిగాను. రాజభవనంలో చిన్న దాసీగా పనిచేస్తోందని తెలిసింది. రావణుడి వల్ల ఆమె గర్భవతి అయిందని, రావణుడు ఆమెను చిన్న రాణిగా చేసుకున్నాడని జనం చెప్పుకోగా విన్నాను. నాకు అసూయ కలిగింది, బాధపడ్డాను. ఆమెని హత్య చెయ్యాలన్నంత కోపం వచ్చింది. కానీ ప్రస్తుతం ఆమె నాకు అందనంత ఎత్తులో ఉంది. తర్వాత ఒకరోజు ఆమె వచ్చింది. చూసేందుకు ఎంతమాత్రం రాణిలా లేదు. చాలా సాదా దుస్తుల్లో, మురికిగా, భుజం మీద పాత బట్టల మూటతో వచ్చింది. తరిగిపోతున్న అందం ఆమెని మరింత అనాకారిగా చేసింది. రాజుగారి ఉపపత్ని ఉండాల్సినంత డాబుగా లేకుండా జాలిపడవలసిన స్థితిలో ఉన్నట్టు కనిపించింది. ఆమె నాకు ద్రోహం చేసిందన్న కోపం ఇప్పుడు బాధగా మారింది. తిండి కోసం, చిన్న చిన్న సంతోషాల కోసం బహుశా అమ్ముడుపోయిందేమో, లేక రావణుడు, విద్యుజ్జిహ్వుడు లాంటి రాజుల అండన ఉండే ఏ అందమైన పేద స్త్రీకి అయినా జీవించి ఉండేందుకు అదొక్కటే మార్గమేమో. నా సాహస కార్యాలు పూర్తి చేసుకుని వెనక్కి వచ్చాక నేను ఎన్నో నెలలు కోపం, అసూయ, మదనతో బాధపడ్డాను. కానీ ఆమె వచ్చేసరికి నా ఉద్రేకం చల్లారిపోయింది. ఆమె నా గుడిసెకి తిరిగి వచ్చిన రోజున నేను తీవ్ర జ్వరంతో పడక వేశాను. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె నాకు శుశ్రూష చెయ్యసాగింది. ఆమె బిచ్చం ఎత్తి తీసుకువచ్చిందో, దొంగతనమే చేసిందో తెలీదు కానీ కొంచెం జావ కాచింది. ఆకులో ఆమె దాన్ని నా నోట్లో పోస్తున్నప్పుడు ఎందుకో గాని నాకు ఏడుపు ముంచుకొచ్చింది. ఆమె ఏమీ అనకుండా ఆకుదొన్నెలోంచి నా చేత తాగిస్తూ ఉండిపోయింది. నేను కోలుకునే వేళకి ఇక ప్రశ్నించడం అనవసరం అనిపించింది. నాకు ఆమె అవసరం, ఆమెకి నా అవసరం ఉన్నాయని అనిపించింది. కనీసం ఇంకెవరైనా కులీనుడు తనని తృప్తిపరచమని ఆమెను పిలిచే వరకు నెమ్మదిగా నా జీవితం గాడిలో పడింది. గతంతో పోలిస్తే జీవితం ప్రశాంతంగా, ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతోంది. కనీసం ఒక పూట అయినా భోజనం చేసేంత సంపాదించగలుగుతున్నాం.
నగరంలో సరుకులు కొనేందుకు వచ్చే బిచ్చగాళ్ళు, ఇంద్రజాలికులు, పాములాడించేవాళ్ళు వీధుల్లో తిరుగుతూ దేవాలయాలని సందర్శిస్తూ అలిసిపోయి సామాన్యంగా ఈ మర్రిచెట్టు కిందే విశ్రాంతి తీసుకునేవారు. నాకు ఏమీ తోచకపోవడంతో రకరకాల వంటకాలు వండి అలా దారిన పోయే వాళ్ళకి ఇచ్చేవాడిని. మిఠాయిలు, ఇతర తినుబండారాలు అమ్మేందుకు ఒక పాక వేసుకున్నాను. మాల కూడా నాకు సాయం చేసింది. కానీ అప్పుడప్పుడు రాజభవనంలో ఆ పని, ఈ పని చేసేందుకు వెళ్తూ ఉండేది. తన వెంట తన కొడుకు అతికాయుడిని తీసుకెళ్ళేది. అలా చేస్తున్నందుకు ఆమెను నేను అసహ్యించుకున్నప్పటికీ కడుపు నిండా చాలా రోజుల తర్వాత భోజనం దొరుకుతున్నందువల్ల ఊరుకున్నాను. అనవసరంగా గొడవ చేసి ఉన్న సుఖాన్ని పాడు చేసుకోదలుచుకోలేదు. వంట పని, వచ్చిన వారికి వడ్డించే పని మాల నిర్వహించసాగింది. నాలో మరొక నైపుణ్యం ఉందని కనిపెట్టాను. కొంత సొమ్ము తీసుకుని ప్రయాణికుల బట్టలు ఉతకటం ప్రారంభించాను. ఏ మొక్కలు, గింజలు వాడితే బట్టలు బాగా శుభ్రపడతాయో నాకు తెలుసు. నేను వాటితో ప్రయోగాలు చెయ్యసాగాను. 1-2 సార్లు బట్టల రంగు వెలిసిపోవడం కూడా జరిగింది. కానీ త్వరగానే సరైన వాళ్ళలో వాటిని వాడటం నేర్చుకుని నేను బట్టలు బాగా ఉతుకుతున్నానన్న పేరు సంపాదించుకున్నాను. నా చేత తమ బట్టలు ఉతికించుకునే వాళ్ళ హోదా కూడా మారింది. ధనవంతులైన వర్తకులు తమ విలువైన దుస్తులని దూర ప్రదేశాల నుంచి, వేరే రాజ్యాల నుంచి తెప్పించిన పట్టు వస్త్రాలని, పల్చని నాజూకైన బట్టలని శుభ్రపరిచేందుకు నాకు ఇవ్వడం ప్రారంభించారు. రాజమార్గం పక్కన ఉన్న నా చిన్న దుకాణం త్వరలో జనానికి కబుర్లు చెప్పుకునేందుకు, సరదాగా గడిపేందుకు కేంద్రంగా మారింది. రాకుమారి శూర్పణఖ తన తల్లిదండ్రులతో లంకా రాజ్యం వదిలి వెళ్ళిపోయిందని విన్నాను. ఇక జన్మలో తన అన్న రావణుడి ముఖం చూడనని శపథం పట్టిందని కూడా జనం చెప్పుకోగా విన్నాను. రాజభవనానికి వెళ్లకుండా మాలని చాలాసార్లు అడ్డుకున్నాను. అయినా ఎలాగో నాకు తెలియకుండా వెళ్ళిపోయేది. ఆమె వెనక్కి వచ్చాక నేను ఆమెకి నరకం చూపించేవాడిని. కానీ నా దెబ్బలని, తన్నులని చాలా ఓర్పుతో సహించేది. చివరికి రావణుడు తనని బలాత్కరించాడని, అతికాయుడు రావణుడి కొడుకేనని చెప్పేసింది. కానీ ఆ సంఘటన తర్వాత రావణుడు తనని ఎంతమాత్రం పట్టించుకోలేదని, పైగా చాలా తృణీకార భావం ప్రదర్శించేవాడని చెప్పింది. ఆమెని తరచూ మహారాణి మండోదరి రాజభవనానికి పిలిపించుకుంటోందని చెప్పింది. అతికాయుడి పట్ల రాణి కనబర్చే ప్రేమ వల్లే తనకి రాజభవనానికి వెళ్ళాలని అనిపిస్తుందని చెప్పింది. ఆమె రాజభవనానికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఆమెని చావబాదటం నాకు ఒక అలవాటుగా మారింది. మా వైవాహిక జీవితం దాన్ని అలా అనటం సబబే అయితే బతికి బట్టకట్టింది. రావణుడికి ఈ అక్రమ సంతానం పుట్టిన దాదాపు 1 నెల రోజులకి రాణి ఒక అందమైన మగ శిశువుని కన్నది. ఆ శిశువు పుట్టినది ఉరుములతో, మెరుపులతో నిండిన ఒక చీకటి రాత్రి. అందుకే వాడికి మేఘనాదుడు, ఉరుము వంటి కంఠస్వరం కలవాడు అని పేరు పెట్టారు. సశేషం తర్వాతి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. శ్రీ ఛానల్ ఆడియో నవలలను వింటున్నందుకు ధన్యవాదములు.